చెప్పారు కదా కాలు బాగోకపోయినా బాలకృష్ణ గారి కోసం వచ్చాను. అయితే ఇప్పుడు బాలయ్య గురించి నేను నా కాలు బాగలేకున్నా వచ్చిన. ఎందుకు వచ్చిన? నా అభిమానం. నేను అన్నగారి ఫ్యాన్. ఆడికెళ్ళి మేము ఉన్నాం. మా అబ్బాయి ఓలు బాలయ్య మాకు ఫ్యాన్ అంతే. దాని గురించి మేము వచ్చాం. ఇంకోటి ఇప్పటిదాకా మా ఇజ్జత్ తీసేసారు. ఆర్టీసీ కాసు రోడ్లా ఎవరు లేడు. ఆర్టీసీ కాసు రోడ్ నెంబర్ 1 బాలయ్య అంతే. ఆర్టీసీ కాసు రోడ్లో నెంబర్ 1 బాలయ్యనే. కానీ మా దగ్గర కూడా మా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కూడా మాకు కూడా ఇచ్చేస్తున్నారు. కానీ బాలయ్య దగ్గరికి పోయి మేము మాట్లాడాలి. ఏంది మా పరిస్థితి ఏంది ఇది? ఇంకోటమ్మా అయ్యా తీసుకో, నేను కుంటాను వచ్చినా అంటే అర్థం చేసుకోరు. అంటే ఆయనకు ఇజ్జత్ లేదా? ఎవడో సుల్లిగాడు వస్తాడు. సరే ఎవరో హీరో వస్తే, చిన్న హీరో వస్తే ఆ చిన్న చిన్నవరికి కూడా సారీ అమ్మా, చిన్నవరికి కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మా హీరో ఎంత పెద్ద హీరో అయినా ఆయన బాలయ్య అంటే అన్నగారు తర్వాత ఆయన్నే. మేము అంతా ఇది చేస్తుంటే మీరు బాధపడుతున్నామమ్మా. నేను ఎందుకు తిడుతున్నా అంటే వేరే గురించి మీరు వారం ముందు 15 రోజుల ముందే వేస్తారు. మా హీరోకి ఎందుకు వేయరు? నీకు ఎందుకు? నిర్మాతలు కానీ ఎవరైనా కానీ మా హీరో మాకు గొప్ప, మాకు చెయ్యాలి. మా హీరో దగ్గరికి పోయి నేను మాట్లాడతాను. అమ్మ ఏమనుకోకు. జై బాలయ్య, జై బాలయ్య. రేపు సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో లేవా అన్నట్టు కూడా తెలుస్తుంది. మేడం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి మేడం. బాలకృష్ణకి ఇప్పటి కాదు మేడం, 1984 నుండి ఏ మాత్రం తొక్కేయాలని చూస్తున్నారు. మేము అంటే బాలకృష్ణ గారిని తొక్కేస్తున్నారు చూస్తున్నారు. ఇదంతా ప్రొడ్యూసర్ కూడా కాదు మేడం. నేను చెప్తా చూడు, దిల్ రాజు తక్కువ రేటు కొని దిల్ రాజు చేస్తుండు, చిరంజీవి కూడా చేస్తుండు. ఆంధ్ర రాయలసీమ క్రేజ్ నంబర్ 1 బాలకృష్ణ ఉంది కదా మేడం. నేను చెప్తున్నా, నాకు అనుభవం ఉంది మేడం. నేను స్వర్గీయ అన్నగారు ఫ్యాన్స్ 72 నుండి అన్నగారు ఫ్యాన్స్ ఉన్నాయి, 71 నుండి స్వర్గీయ రామారావు. అయితే మేడం ఇక్కడ తెలంగాణ నంబర్ 1 84 నుండి 87 వరకు చిరంజీవి లేడు అడ్రస్. 3 ఏళ్ళు 100 సినిమాలు లేవు చిరంజీవి. అయితే ఏమైందంటే ఆంధ్ర రాయలసీమ బాలకృష్ణ క్రేజ్ నంబర్ 1 ఉంది. తెలంగాణలో కూడా నంబర్ 1 అయితే తెలంగాణ కూడా కలెక్షన్ రికార్డు కొడితే చిరంజీవి నంబర్ 1 ఉండలేడు ఫీల్డ్లో. కానీ ఇక్కడ ఫైనాన్షియర్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయింది అన్నట్టు తెలుస్తుంది. ఫైనాన్షియర్లకి డబ్బులు ఇవ్వకుండా కరెక్టే మేడం, నిర్మాత కూడా ఉండొచ్చు. మెయిన్ చిరంజీవి సినిమా రిలీజ్ అయినంత వరకు ఎందుకు ఆగారు? ముందే దీని గురించి సంబంధించి డిస్కషన్స్ అవి పెట్టుకోవచ్చు కదా. మాకు తెలియదు మేడం, మేము తెలిస్తే వెళ్తుంటే మేడం, ఇప్పుడు కర్ణాటక బుక్ అయిపోయినాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా మేడం. బాలకృష్ణకు 100 కోట్లు షేర్ లేదన్నారు మేడం. ఖాళీ తెలంగాణనే 100 కోట్లు, తెలుగు రాష్ట్రమే 100 కోట్లు, లేకుండా తెలంగాణనే కొడతాం మేడం, చూపెడతాం. ఒక్కొక్కరు ఎట్లుంది మేడం, మాకు అంత ఆవేశం ఉంది. 5 రోజులు సంది తిరుగుతూనే ఉన్నాం మేడం. పొద్దునంటే టిఫిన్ చేసినాం మేడం. ఆకలి కొని అందరు ఫ్యాన్స్ ఇక్కడే ఉంటారు, పోతుర్రు. ఆకలి అయితే టీ తాగొస్తారు, 2 బిస్కెట్లు తిని వస్తున్నాం మేడం. ఫ్యాన్స్కి ఎంత బాధ ఉంటుంది మేడం. అయితే ఒకవేళ ప్రీమియర్స్ కనుక ఆగాయి అన్న డిసప్పాయింట్మెంట్ వీళ్ళలో ఎంత ఉందంటే రేపు సినిమా కూడా ఆగుతుంది. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మళ్ళీ డేట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేసినంత వరకు కూడా చెప్పలేమని కనుక తెలిస్తే మరి మా సినిమా, మా హీరోకి, అలాగే మా హీరో ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న మాకు ఎక్కడ ఇజ్జత్ ఉంది అని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కూడా ఫైర్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మరికొంతమందితో ఒకసారి మాట్లాడదాము. అసలు రేపు ఒకవేళ సినిమా కనుక రిలీజ్ అవ్వకపోతే
పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అసలు ముఖ్యంగా ఇందులోని కేవలం ప్రొడ్యూసర్లు చేసిన దానికి ఆఖరి నిమిషంలోని ఈ సినిమాని ఈ విధంగా ఆపడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా. సార్ ఇప్పటికీ ప్రీమియర్స్ మీరు అన్నారు ఊరు వెళ్లే వాడిని కూడా ఆగిపోయి సినిమా చూసి వెళ్దాము, బాలకృష్ణ సినిమా చూసి కాలర్ ఎగరేసి వెళ్దాము అని చెప్పి మీరు ఊరు వెళ్లకుండా ఆగిపోయినని మీరు ఇందాక చెప్పడం జరిగింది. మరి ఇవాళ ప్రీమియర్ పడలేదు, రేపు ఒకవేళ సినిమా కనుక రిలీజ్ అవ్వకుండా మళ్ళీ పోస్ట్ పోన్ కనుక అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ ఇట్లు కొడుతున్నాడు. ఒకప్పుడు 30 కోట్లు కూడా కొట్టాడు అన్నాడు, 100 కోట్లు కొట్టాడు, కేవలం తెలుగు హీరో అన్నాడు. ఇప్పుడు ఆల్ ఇండియాని టార్గెట్ చేసి పాన్ ఇండియాగా శివతాండవం చేయడానికి వచ్చాడు. డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు రాజకీయాలు చేశారు. బాలయ్య బాబు రాజకీయాలు పట్టించుకోడు. నేను సినిమా చేశాను, ప్రొడ్యూసర్ మంచిగా ఉండాలి, నా అభిమానులు తక్కువ రేట్లతో సినిమా తీయాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి అని వదిలేస్తాడు. వేల్లో పెట్టిన వాళ్ళ సినిమాలు ఆన్ టైంకి విడుదలైపోయాయి. మా 100 పెడితే కూడా విడుదల కావట్లేదు. ఇక్కడ అందరూ కాసుకుంటున్నారు. బుక్ మై షో విడుదల కాలేదు. ఆంధ్ర, బెంగళూరు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇక్కడ ఎవరిని అడగాలి? బాలయ్య బాబు ఏమో పట్టించుకోవట్లేదు. అసలు నిజం చెప్పాలంటే మేము కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలము బై బర్త్ టిల్ డెత్ ఓన్లీ బాలయ్య బాబు, వన్ అండ్ ఓన్లీ బాబులు. జై బాలయ్య, జై జై బాలయ్య ఉంటాం. మేము వేరే సినిమాల్ని తప్పు పట్టాం, మా బాలయ్య బాబుని తగ్గించుకోం. అలాంటప్పుడు 100లో పెడితే కూడా మాకు సపోర్ట్ లేదు. అసలు నిజం చెప్పాలంటే జగన్ ప్రభుత్వంలోనే మా బాలయ్య బాబు సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మాది, రేవంత్ అన్న ప్రభుత్వం మాది, అన్ని మాదే, కానీ బాలయ్య బాబు సినిమా విడుదల కావట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అన్నారు రాజకీయాలు బాలకృష్ణ పట్టించుకోడు అని చెప్పి, మరి పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు బాలకృష్ణ సినిమా ఆగిపోయింది కదా. మరి ఇలాంటి విషయాల్లోనైనా బాలకృష్ణ ముందొచ్చి మాట్లాడు. అభిమానులకి సినిమా చేశారు, ప్రొడ్యూసర్ లాస్ కాకూడదు, డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ లాస్ కాకూడదు. డైరెక్టర్ గా ఆయన చెప్పింది చేసిపోయాడు ఆయన పని. ఇలాంటి డబ్బుల విషయాల్లో ఆయన పట్టించుకోకపోవడం వల్ల సినిమాలు ఆగిపోయాయి. అభిమానులు మాత్రం థియేటర్ల కాడ కాసుకున్నారు కుక్కల్లాగా. సినిమా ఏం చేస్తారో రేపు కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు బెంగళూరు కూడా డౌట్ 50-50. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఇంత ప్రమోషన్లు చేసి ఇప్పుడు ఆన్ టైం సినిమా రాకపోవడం ఏంటి మేడం చెప్పండి? వరల్డ్ వైడ్ రిలీజ్, యూఎస్ఏలో అంత ప్రీమియర్స్, బుక్ మై షోలో 200K లైక్స్, బాలయ్య నెవర్ బిఫోర్ లాగా ఇదే కాబట్టి కూడా ఇది కావట్లేదు. ఎనీవే ఆల్వేస్ ఎనీవేస్ జై బాలయ్య. థ్యాంక్ యూ మేడం. రైట్, అయితే ఇప్పటికే అభిమానులు సో ఏది ఏమైనా కూడా మేము బయటికి వెళ్ళాలి. రైట్, అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైట్, సో ఇన్నిసార్లు మేము హిట్ కొట్టాం కాబట్టి. రైట్ 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 సో చూస్తున్నారు కదా. అయితే ప్రెసెంట్ బాలకృష్ణ సినిమా వరుసగా కొడుతున్న హిట్ల గురించి కావచ్చు, సో ఎవరు వార్వలేక ఈ విధంగా చేశారు, లేకపోతే ప్రీమియర్స్ పడే టైంకి ఈ విధంగా సినిమాని ఆపడం ఏంటి, అసలు ఫ్యాన్స్ అందరినీ ఈ విధంగా హర్ట్ చేయడం ఏంటి అని చెప్పి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్, గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.